శ్రేయస్ అయ్యార్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాక ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఓటములను చవిచూసింది. కానీ ఆ వెంటనే జింబాబ్వేతో జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో మాత్రం బోనీ చేసింది. ఇక ఇవాళ జరిగే రెండో మ్యాచ్లోనూ నెగ్గి తన నాయకత్వంలో తొలి సిరీస్ను అందుకోవాలని శ్రేయస్ పట్టుదలగా ఉన్నాడు. అందుకే ఎలాంటి అలక్ష్యానికి తావివ్వకుండా ఈ మ్యాచ్తోనే భారత్ ఫలితం రాబట్టాలనుకుంటోంది. మరోవైపు ఆతిథ్య జింబాబ్వే ఈ సిరీస్లో సజీవంగా ఉండాలంటే రెండో టీ20లో ఖచ్చితంగా గెలవాల్సిందే. తొలి టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపించింది. ఓపెనర్ వైభవ్ తన హిట్టింగ్తో హాఫ్ సెంచరీ సాధించి ఆత్మవిశ్వాసాన్ని పొంది చేసుకున్నాడు. ఇక ఇషాన్, కెప్టెన్ శ్రేయస్ అలవోకగా ఆడేశారు. మరో ఓపెనర్ అభిషేక్ 2 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో తన టీ20 ప్రయాణాన్ని ఆరంభించి తన సిరీస్లో శతకం బాదాడు.